పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లను మరోసారి అందుబాటులోకి తెస్తోంది ఏపీ ప్రభుత్వం. కృష్ణా జిల్లా గుడివాడలో రేపు అన్నా క్యాంటీన్ను ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా మరొక 99 అన్నా క్యాంటీన్లను ఎల్లుండి అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఆ రోజు 99 క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారు. మొత్తం 203 అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తెస్తోంది కూటమి ప్రభుత్వం. ఇందులో 180 ఇప్పటికే సిద్ధమయ్యాయి. రేపు ఎల్లుండి 100 క్యాంటీన్లను ప్రారంభిస్తారు. మిగిలిన 103 క్యాంటీన్లను సెప్టెంబర్ 5 కల్లా అందుబాటులోకి తెస్తారు. గుడివాడ రామబ్రహ్మం పార్క్లో అన్నా క్యాంటీన్ను ప్రారంభిస్తారు సీఎం చంద్రబాబు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. పేదలకు కేవలం 5 రూపాయలకే రుచికరమైన భోజనం అందించబోతున్నారు అన్నా క్యాంటీన్లో. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉండబోతోంది. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు టిఫిన్ అందుబాటులో ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న భోజనం, రాత్రి 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు కూడా భోజనం అందుబాటులో ఉంచుతారు. అన్నం, కూర, పప్పు, సాంబారు, పెరుగు, పచ్చడితో భోజనం ఉంటుంది. 2019కి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్లుండేవి. అప్పట్లో రోజుకు 2,25,000 మంది పేదలు, కార్మికులు, కర్షకులు అన్నా క్యాంటీన్లో భోజనం చేసేవారు. మొత్తం 4,60,00,000 మంది కడుపు నింపాయి అన్నా క్యాంటీన్లు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్నా క్యాంటీన్లను మూసేసింది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇచ్చిన హామీ మేరకు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజే చంద్రబాబు సంతకం చేశారు. ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో అన్నా క్యాంటీన్ పథకం గుడివాడలో పునఃప్రారంభం కాబోతూ ఉండడం సంతోషకరమన్నారు ఎమ్మెల్యే వెనిగంట్ల రాము. మా చంద్రబాబు గారు పోయిన గవర్నమెంట్ లో స్టార్ట్ చేసిన అన్నా క్యాంటీన్లు ఎంతటి ప్రజాదరణ పొందినవి, ఎన్ని వేల మందికి సరైన భోజనం పెడతానికి సహాయపడింది అందరికీ తెలిసిన విషయమే. రామారావు గారు 2 రూపాయలకే కిలో బియ్యం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకే చక్కటి భోజనం అందరికీ, పేదలందరికీ వచ్చేట్టుగా ఏర్పాటు చేశారు. మా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎల్లుండి నుంచి పూర్తి స్థాయిలో అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం కాబోతున్నాయి. ప్రతిష్టాత్మక స్వచ్ఛంద సంస్థ అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా ఆహారాన్ని సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది ప్రభుత్వం. ఇప్పటికే ఈ సంస్థ ద్వారా మధ్యాహ్న భోజన పథకానికి ఆహారం అందుతోంది. తాజాగా అన్నా క్యాంటీన్లకు కూడా అత్యధిక యంత్రాలతో వంటకాలు తయారు చేయనుంది. రుచికరమైన, నాణ్యమైన ఆహారాన్ని పంపిణీ చేయనుంది అక్షయ పాత్ర ఫౌండేషన్. ప్రతి పేదవాడికి 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందించాలన్న ప్రభుత్వ సంకల్పానికి తమ సహకారం ఉంటుందని చెప్తున్నారు అక్షయ పాత్ర ఫౌండేషన్ నిర్వాహకులు. అన్నా క్యాంటీన్లకు ఆహారాన్ని సమకూరుస్తున్న అక్షయ పాత్ర ఫౌండేషన్ కిచెన్ నుంచి మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి కృష్ణ అందిస్తారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ లో ఎక్కడ చూసినా హైజీనిక్ వాతావరణమే కనిపిస్తుంది. ఇక్కడ లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఎక్కడ కూడా అపరిశుభ్ర వాతావరణం అయితే కనిపించదు. అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ చేసేటువంటి యూనిట్స్ మొత్తం కూడా అంటే హైజెనిక్తో పాటు హైలీ అడ్వాన్స్డ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్క రోజులో 65,000 మందికి, అంటే ఒక 2-3 గంటల్లోనే 65,000 మందికి ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తున్నారు, ఫుడ్ కుక్ చేసి ఇస్తున్నారంటే
వాటి సామర్థ్యం ఏంటో తెలుసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఆపరేషన్స్కి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నారు, సీనియర్ ఎంప్లాయీ ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఇక్కడ అక్షయ పాత్ర ఫౌండేషన్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది? ఓ పక్కన విద్యార్థులకి ఆహారం అందిస్తుంది, ఇంకో పక్కన అన్న క్యాంటీన్ల ద్వారా ప్రజలకు కూడా రేపటి నుంచి ఆహారం అందించాల్సి రావచ్చు. కానీ ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది? ఇక్కడ ఉన్నటువంటి ఆహారాన్ని సప్లై చేయడానికి మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? హరే కృష్ణ అండి. మాకు గవర్నమెంట్ దగ్గర నుంచి సపోర్ట్ బాగుందండి. మా యొక్క కిచెన్ చూసిన తర్వాత ఈ హైజీనిక్, ఈ 5 స్టార్ మెయింటైన్ చేసినందువలన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వల్ల మాకు గవర్నమెంట్ అన్నా క్యాంటీన్ ఇవ్వడం జరిగిందండి. జనరల్గా మేము వచ్చి డిజైన్ చేసింది అక్షయ పాత్ర కోసం డిజైన్ చేసాం. ఇది మధ్యాహ్న భోజన పథకం కోసం. మాకు కెపాసిటీ వచ్చేసి 1 lakh దాకా ఉంది, కానీ యూటిలైజేషన్ వచ్చి 25% ఉంది. ఆ బ్యాలెన్స్ 75% గవర్నమెంట్ మాకు అన్నా క్యాంటీన్ అనేది ఆర్డర్ ఇవ్వడం వల్ల దీని ద్వారా మేము సప్లై చేయడానికి ప్లాన్ చేసామండి. గవర్నమెంట్ సపోర్ట్ వచ్చి మాకు చాలా మంచిగా బాగుందండి. అంటే ఇప్పుడు మనకి ఒక మనిషికి ఆహారం ఇవ్వాలంటే కనీసం 20 రూపాయలు 25 రూపాయలు మినిమం ఖర్చు అవుతుంది. ఇప్పుడు మనకి ఆ అమౌంట్ మొత్తం కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి ఇచ్చే ఒక 10 రూపీస్ 7 రూపీస్ ఎంతో ఇస్తారు. మిగతాది మీరు ఎక్కడి నుంచి? అంటే మా మీల్ మాకు యాక్చువల్గా అయితే గవర్నమెంట్ నుంచి యావరేజ్ 7 రూపీస్ వస్తుందండి. మిగిలింది మాకు యాక్చువల్గా CSR ఫండ్ కింద డోనర్స్ ఇస్తారు. దాన్ని మేము పెట్టి మెయిన్ ఇచ్చేసి మాకు వండుతూ ఉండేది. ఎంతమందికి మీరు ఇట్లా అంటే టోటల్గా అంటే మేము ఇండియాలో ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు మాది 57th కిచెన్ అండి. ఈ కిచెన్లో మేము ఎవ్రీడే 25,000 మందికి ఇస్తాను. అలాగే 71 కిచెన్స్ ఉన్నాయి మొత్తం ఇండియాలో. మన ఆంధ్రాలో 10 కిచెన్స్ ఉన్నాయి, ఇండియాలో 71 కిచెన్స్. పర్ డే 24 lakh చిల్డ్రన్స్కి మేము ఫుడ్ ఈ విధంగా ఇస్తున్నామండి. టోటల్ అన్నిటికీ కూడా మాకు గవర్నమెంట్ ప్లస్ దాతల సపోర్ట్తో మేము సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నామండి. సో మొత్తంగా మనం చూస్తే అక్షయ పాత్ర ఫౌండేషన్ ఒక్క రోజులో 25 లక్షల మందికి, అంటే భారతదేశంలో 25 లక్షల మందికి, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా 185 దేశాల్లో ఇంకా కొన్ని కోట్ల మందికి అని చెప్పుకోవచ్చు. ఓ పక్కన ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి సహకారంతో పాటు దాతలు ఎవరైతే ఉంటారో వ్యక్తిగతంగా డొనేట్ చేసేవాళ్ళు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ సంస్థలకు సంబంధించి డొనేట్ చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా అక్షయ పాత్ర అనే ఒక సంస్థకి ఖచ్చితంగా డొనేట్ చేస్తే ఎలాంటి మిస్యూజ్ జరగదు అనేటువంటి ఆలోచనతో, అంకిత భావంతో డొనేట్ చేస్తారని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ దాంట్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అంటే ఒక మనిషి భోజనం చేస్తే బయట ఎక్కడన్నా తింటే ఏదన్నా అనారోగ్య సమస్యలు రావచ్చేమో, కానీ ఇక్కడ అక్షయ పాత్రలో భోజనం చేస్తే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆహారం తీసుకునేటువంటి విధంగా ఇక్కడ ఆహారం తయారవుతుందని